సంక్రాంతి వస్తే పిల్లలకు భోగి పండ్లు పోసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సాంప్రదాయం తగ్గింది, కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగి పండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. అయితే అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న మర్మమేంటి, ఇప్పుడు చూద్దాం. భోగి పండ్లు లేదా రేగి పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే గాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు గనక ఆ లోటును పూడ్చేందుకు రేగు పళ్లను తినమనేవారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. భక్తాచ్వా బదరీఫలం అనే సూక్తి అలా వచ్చింది. భోజనం చేసిన తర్వాత రేగి పళ్లను తింటే మంచిదని దాని అర్థం. రేగి పండ్లు జఠరాగ్నిని పెంచుతాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. బదరీవనం అంటే రేగి పండ్ల తోటలు. వేదవ్యాసుడు తపస్సు చేసే వనంగా మరొకతో కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అనే పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే రేగి పండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషం ఏమిటంటే రేగి పండ్లను జంతువులు తినవు, మనుషులే తింటారు. హిందూ ధర్మంలో రేగి పండ్లకున్న ప్రాస్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పండగ పూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగి పండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే భోగి అవుతారని, రేగి పండ్లు మాత్రమే నిలబడితే యోగి అవుతారని ఒక విశ్వాసం. ఇది భోగి పండ్ల వెనుక ఉన్న కథ. మరి మీ ఇంట్లో పిల్లలకు ఈ సంవత్సరం సంక్రాంతికి భోగి పళ్ళు పోసారో లేదో కామెంట్ చేయండి.